తూర్పు దేశాల ముఖ్య నగరాల్లో ఒకటైన డమాస్కస్ అరబ్బుల దృష్టిలో ఒక స్వర్గధామం. ఇది సిరియాకు రాజధాని. ఈ నగరం సారవంతమైన భూమి, ఉద్యానవనాలతో నిండి ఉండి అంటిలి బనాన్ పర్వత శ్రేణుల పాదాల చెంత మహానగరంగా వర్ధిల్లింది. ఎందరో కవులకు ప్రేరణగా ఎన్నో తరాలను మురిపించింది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. మహమ్మద్ ప్రవక్త దీన్ని భూతల స్వర్గంగా భావించి మానవ జాతికి ఒకే ఒక స్వర్గం, అదే డమాస్కస్ అని ఆల్కుదియా దక్షిణ ప్రాంతం వరకు వచ్చి అక్కడ తన పాదముద్రలను విడిచి డమాస్కస్లోకి వెళ్లకుండానే తన ప్రయాణం విరమించుకున్నాడు. ఈ పాదముద్రలు ఎంతో కాలం కనిపించే ఉన్నాయని కథలో ఉంది. డమాస్కస్ ఎంతటి మహానగరంగా మారడానికి బరదా నది కారణం. ఈ నది పర్వతాలకు, ఎడారికి మధ్య ప్రవహిస్తూ ప్రకృతి సిద్ధమైన నీటికి స్థావరంగా మారింది. మొట్టమొదటి పరప్రాంత ప్రజానికం 6000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మంచినీటికి నిలయమైన ఈ ప్రాంతానికి ఇతర ప్రాంత వాసులు కూడా వచ్చి స్థిరపడి ఈ ప్రాంతాన్ని ఒక మహానగరంగా రూపుదిద్దారు. అడ్డులేని జనప్రవాహంతో ఎంతో కాలంగా అభివృద్ధి చెందిన ఈ నగర సంస్కృతి ఎన్నో పాశ్చాత్య నగరాల కంటే ప్రాచీనమైనది. ఎన్నో కథలు, గాథలు ఈ నగరంలో కలగలిసిపోయాయి. ఇస్లామీల ముఖ్య నగరంగా అబ్రహం ఇక్కడే జన్మించాడని, అబెలిని అతను సోదరుడైన కైనా చంపాడని, సెయింట్ అనానియస్ గుడ్డివాడైన పాల్కి కనుచూపు కలిగించాడని, అదే నాస్తికుడైన వ్యక్తిని పాల్ ప్రవక్తగా మార్చిందని చెప్పబడింది. ఈ పర్వతాల మధ్య గల నదీ తీర నగరం మధ్యధరా ప్రాంత సంస్కృతి ప్రభావానికి లోనయ్యింది. ఆర్మేనియన్లు తన దేవుడైన బరదాకు ఒక పవిత్ర నిర్మాణం చేపట్టగా, రోమన్లు తమ జూపిటర్ కోసం ఒక దేవాలయం నిర్మించారు. అలాగే క్రీస్తు మతస్థులు ఎన్నో ప్రార్థనా మందిరాలు నిర్మించారు. పాత నగరపు 7 స్తంభాల భవనాన్ని కనుక తవ్వితే అసిరియన్, బాబిలోనియన్, పెర్షియన్, గ్రీకు జాతుల నాగరికత చిహ్నాలు కనిపిస్తాయి. క్రీస్తు శకం 636 నుండి ఇది ఇస్లాం మతస్థులకు వారి సంస్కృతి, మతానికి కేంద్రంగా మార్పు చెందింది. బైజాంటియన్ చర్చిలను, నూతనంగా వెలసిన మసీదులు కనుమరుగు చేశాయి. 1154లో మరిస్తాన్ మురిదార్ ఆసుపత్రి ఆ కాలంలో అధునాతనమైన నిర్మాణం జరిగి సాగు బతుకుల మధ్య ఉన్న ప్రజలు సుఖం అనుభవించారు. ఎన్నో వ్యాధులకు అందులో నిష్ణాతులైన వైద్యులు సేవలందించారు. క్రిస్టియన్ ఆసుపత్రుల్లా కాకుండా ఇక్కడ మతాతీతంగా వైద్యం చేయబడుతుంది. పాత నగరంలోని మధ్య భాగాన్ని చూస్తే డమాస్కస్ ఖడ్గాలు, బంగారు ఆభరణాలు అమ్మబడుతూ అరేబియన్ నాగరిక భవనాలు ఒకదానికొకటి ఆనుకుని కనిపిస్తాయి. డమాస్కస్లో ఇస్లాం కట్టడాల్లో ముఖ్యమైనది ఒమజ్జాదీన్ మసీదు. ఇది 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ మసీదు లోపల 6 స్తంభాలపై 6 మూలలకు విస్తరించిన చిన్న భవంతి ఉంటుంది. పూర్వం ప్రభుత్వ ఖజానా ఈ భవంతి కిందే ఉంచేవారు. 3 అంతస్తుల పెద్ద మందిరం ఒకటి ఉండి అది ముస్లిం, క్రీస్తు మతస్థులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది.